గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం గత 2, 3 రోజులుగా చెప్పుకుంటున్నట్టుగా 24,380 స్థాయి అన్నది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా టర్న్ అరౌండ్ అయింది. సో, ఇక్కడి నుంచి మార్కెట్స్ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయని మనం లాస్ట్ వీడియోలో అప్డేట్ చేశాం. అనుకున్నట్టుగానే నిన్న 24,200 దగ్గర క్లోజ్ అయినప్పటికీ ఇంట్రాడేలో ఈరోజు 24,180 స్థాయిని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మార్కెట్‌లో వీక్‌నెస్ అనేది ఎంటర్ అయింది. సో, ఫైనల్‌గా 24,090 దగ్గర క్లోజ్ అయింది. సో, మనం చెప్పుకుంటున్న సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో, రేపు వీకెండ్ ఉంది. రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్యాటర్న్ అవుట్‌లుక్ ఒకసారి మనం టెక్నికల్‌గా గమనిస్తే ఈ సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఎడ్జ్ పైన ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆల్మోస్ట్ ఈరోజు బ్రేక్ డౌన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. నా ఒపీనియన్ కరెక్ట్‌గా అయితే రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగడానికి స్కోప్ ఎక్కువ కనపడుతుంది. సో, ఈరోజు సిఐఎస్ క్లోజింగ్ ఎంత వొలటైల్‌గా ఉందో అందరూ ఒకసారి చూసినట్టే అనుకుంటున్నాను. ఇది సెన్సెక్స్ ఒకానొక దశలో 2,500 పాయింట్ల వరకు కూడా డిప్ రావడం కూడా చూసాం సిఐఎస్‌లో. సో, ఫైనల్‌గా 500, 600 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. సో, సెన్సెక్స్ కూడా 77,000 స్థాయిని కోల్పోయింది. సో, సెన్సెక్స్‌లో ఫర్దర్ వీక్‌నెస్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే డౌన్ సైడ్ మొమెంటం. సో, నేను లాస్ట్ 2, 3 డేస్ నుంచే చెప్తున్నాను. 24,000 స్థాయి గనుక నిఫ్టీ కోల్పోయింది అంటే డౌన్ సైడ్ మూవ్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా ఉండే అవకాశాలుంటాయి. సో, లాస్ట్ 2, 3 డేస్ నిఫ్టీ మూవ్‌మెంటం చూస్తే ఒక ఫాల్స్ బ్రేక్‌ఔట్ తర్వాత ఇమ్మీడియేట్‌గా మార్కెట్ రివర్స్ అయింది. ఈరోజు, నిన్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా డౌన్ అయ్యాయి. అయినప్పటికీ ఈక్విటీ మార్కెట్స్‌లో ఎలాంటి గ్రోత్ కనపడలేదు. అంటే మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ కన్నా మించిన నెగెటివ్ న్యూస్ అన్నది ఉంది. అది మనకు ప్రస్తుతానికి రివీల్ కాలేదు. రాబోయే రోజుల్లో రివీల్ అయ్యే అవకాశాలున్నాయి. సో, టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ఏం జరగబోతుందో మనకు తెలుస్తుంది. కానీ ఎందుకు జరగబోతుందన్నది తర్వాత తెలుస్తుంది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే 24,000 స్థాయి బ్రేక్ డౌన్ అయింది కాబట్టి నెక్స్ట్ నేను అనుకోవడం 23,800, 23,500 స్థాయి లెవెల్స్ అన్నది ఓపెన్ అయ్యాయి. సో, నిఫ్టీ ఆ వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో, అది రేపు మంత్లీ క్లోజింగ్ అంటే మనకు 31st రోజు మండే రోజు ఉంది కాబట్టి రేపు, ఎల్లుండి అంటే శుక్రవారం, సోమవారం ఇంకా 2 డేస్ ఉన్నాయి ఈ మంత్లీ క్లోజింగ్‌కి. సో, నేను అనుకోవడం 23,500, 23,600 స్థాయి దగ్గర ఆగస్టు మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ అనేది జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. ఈ అప్డేట్స్ వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ అవుతే